హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే మనం ఫోక్స్టోన్ నుంచి క్యాంటర్బరీ వెళ్తున్నాం. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. సో ఇవాళ క్యాంటర్బరీలో మీకు క్యాథడ్రల్ ఎలా ఉంటుందో, లోపల ఏమేమి ఉంటాయో చూపిస్తాను. ఈ క్యాంటర్బరీ సిటీ అనేది రిచ్ హెరిటేజ్ అండ్ కల్చర్ కి బాగా ఫేమస్. ఈ సిటీ కెంట్ మధ్యలో ఉంది అండ్ ఈ సిటీ ఓల్డెన్ టౌన్ మెడివల్ ఆర్కిటెక్చర్ కి బాగా ఫేమస్. మీరు ఈ క్యాంటర్బరీ స్ట్రీట్స్ లో బ్యూటిఫుల్ కాబెల్ స్ట్రీట్స్, ఓల్డెన్ హౌసెస్ అండ్ వైబ్రెంట్ మోడర్న్ లైఫ్ ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఈ సిటీకి క్యాథడ్రల్ అండ్ పంటింగ్ బాగా పాపులర్. ఇక్కడ ఉండే క్యాథడ్రల్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అన్నమాట. ఎవరికైతే హిస్టరీ, కల్చర్ అంటే బాగా ఇంట్రెస్టో తప్పకుండా యూకేలో ఉన్న మన వాళ్ళు చూడాల్సిన ప్లేస్ ఇది. చాలా బ్యూటిఫుల్గా, సినిమాటిక్గా ఉంటాయి ప్లేసెస్ అండ్ మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. క్యాథడ్రల్ అనేది యూజువల్గా చాలా పెద్దగా అండ్ చూడటానికి అందంగా ఉంటాయి చర్చెస్ కన్నా. ఈ క్యాథడ్రల్స్కి టాల్ టవర్స్, బ్యూటిఫుల్ స్టెయిన్ గ్లాస్ విండోస్ అండ్ లాట్ ఆఫ్ డెకరేషన్ ఉంటాయి. ఎవ్రీ క్యాథడ్రల్కి ఒక బిషప్ ఉంటారు. బిషప్ అంటే సెట్ ఆఫ్ ఏరియాలో ఉండే కొన్ని చర్చెస్కి సూపర్ లీడర్ అన్నమాట. ప్రజెంట్ ఈ క్యాథడ్రల్ ఎక్స్టీరియర్ రెనోవేషన్లో ఉంది కొన్ని ప్లేసెస్లో. బయట నుండి చూస్తే స్టన్నింగ్ ఆర్కిటెక్చర్. అసలు లోపల చూద్దాం ఎలా ఉందో. ఊహించుకోండి, ఆకాశం అంతా ఎత్తైన సీలింగ్స్, సన్లైట్ ప్యాటర్న్ గ్లాస్ మీద పడి ఆ రిఫ్లెక్షన్ స్టోర్ ఫ్లోర్ మీద పడితే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది లోపల కూడా. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇంటీరియర్ అయితే. నేను ఆర్కిటెక్చర్ చదివాను కాబట్టి సో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ చూస్తుంటే మతిపోతుంది అసలు. మీరు ఏ పార్ట్ చూసినా ఇంక్రెడిబుల్ డీటెయిల్స్తో కట్టి ఉంటుంది. సైడ్ వాల్స్ మీద బైబుల్లో ఉండే సీన్స్ కవర్ చేసి ఉంటాయి. అలాగే ఇక్కడున్న బిషప్ సమాధులు కూడా ఈ క్యాథడ్రల్లోనే ఉంటాయి. ఈ క్యాథడ్రల్ 597 ADలో సెయింట్ అగస్టిన్ అనే ఆయన కనుగొన్నారు. ఈ ఇయర్ 1067లో క్యాథడ్రల్కి ఫైర్ అంటుకుంది. ఇప్పుడు చూసే ఈ ఆర్కిటెక్చర్ అంతా ఫైర్ యాక్సిడెంట్ తర్వాత కట్టిందే. ఒకసారి ఈ క్యాథడ్రల్ కట్టిన వాళ్ళ స్కిల్ అండ్ ఎఫర్ట్ ఆలోచిస్తుంటే ఇప్పుడు మనం ఉన్న మోడర్న్ టెక్నాలజీ కూడా ఇలా కట్టలేదు. ఈ క్యాథడ్రల్లో బాగా ఫేమస్ పార్ట్ ఏంటంటే థామస్ బెకెట్ సమాధి. ఆయనను 1170లో ఈ క్యాథడ్రల్లోనే మర్డర్ చేశారనమాట. ఆయన సమాధి టూరిస్ట్కి బాగా ఫేమస్. ఈ క్యాథడ్రల్లో చాలా హ్యూజ్ హాల్స్ విత్ కరూడోమ్స్తో ఉంటాయి. ఇవి అన్నీ అప్పట్లో వాళ్ళ రిలీజియస్ మీటింగ్కి యూజ్ చేసేవాళ్ళు. సో టోటల్గా మన ఇండియాలో 83 క్యాథడ్రల్స్ ఉన్నాయి అండ్ యూకేలో మొత్తం 97 క్యాథడ్రల్స్ ఉన్నాయి. మన ఇండియాలో ఉండే క్యాథడ్రల్స్ కూడా అప్పుడు బ్రిటిష్ వాళ్ళు కట్టించిందే. ఇప్పుడు మనం బోటింగ్కి వచ్చాం. ప్రైస్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 6 పర్సన్స్కి 175 pounds అయింది. బట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఈ బోటింగ్ అసలు. ఇక్కడ బోటింగ్ నడిపే వాళ్ళని పంటర్ అంటారు. సో ఆయన మనకి ఎక్కడున్న హిస్టరీ, చుట్టుపక్కన బిల్డింగ్స్ ఎప్పుడు కట్టారు ఏంటి అనేది చెప్తూనే ఉన్నారు ఆల్మోస్ట్ 40 minutes వరకు. పాపం ఆయన ఎఫర్ట్స్కి మెచ్చుకోవాలి. డౌన్ స్ట్రీమ్ ఈజీగానే ఉంది. అప్ స్ట్రీమ్ అంటే రివర్ ఫ్లో ఆపోజిట్గా వెళ్ళటానికి చాలా కష్టం. చాలా పీస్ఫుల్గా ఉంది ఈ బోటింగ్ అసలు. ఈ బోటింగ్ వల్ల రిలాక్స్గా సిటీ వ్యూని రివర్ నుండి చూసాం. అలా పాస్ అవుతూ ఉంటే బ్యూటిఫుల్ గార్డెన్స్, హిస్టారిక్ బిల్డింగ్స్ అండ్ కొన్ని ఓల్డ్ స్ట్రక్చర్ బ్రిడ్జెస్ కిందగా పాస్ అయ్యాం. సీనరీని బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మీరు ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ పీస్ఫుల్గా రిలాక్సేషన్ కావాలనుకుంటే తప్పకుండా క్యాంటర్బరీలో బోటింగ్కి వెళ్ళండి. ఇప్పుడు మనం క్యాంటర్బరీ ఫినిష్ చేసుకొని కింగ్స్ గేట్ బీచ్కి వెళ్తున్నాం. సో మనం సన్సెట్ చూడటానికి వెళ్తున్నాము కింగ్స్ గేట్ బీచ్కి. సో చిన్న బీచ్ బట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఈ బీచ్కి వచ్చేసరికి మెయిన్గా వైట్ లైమ్ స్టోన్తో ఉంటుంది అనమాట. సో దీనికి ఆనుకునే పైన కింగ్స్ గేట్ క్యాజిల్ ఉంటుంది. ఈ కింగ్స్ గేట్ క్యాజిల్ అనేది 1760sలో కట్టారనమాట. సో ఈ ప్లేస్కి కింగ్స్ గేట్ అని పేరు ఎలా వచ్చిందంటే 1683లో మాకు పూర్వకాలంలో కింగ్ ఉండేవాళ్ళు. కింగ్ పేరు చార్ల్స్ II. ఆయన ఎక్కువగా ఇదే మార్గంలో ప్రయాణించేవాళ్ళు అంట. ఈ దగ్గరలోనే బాటనీ బే అండ్ జాస్ బే ఈ 2 బీచెస్ ఉన్నాయి. సో మీరు ఎవరైనా ప్లాన్ చేయాలనుకుంటే తప్పకుండా ఈ బీచెస్ కూడా చూడండి.
సాహస వీరుడు ఎక్కుతున్నాడు. పాటను పెట్టమంటదా? కాలు జారితే ఎనికి దూకే. ఎందుకని మీకు వైఫ్ ఉంది కదా, అవసరమా మీకు? రైట్ సైడ్ స్పాట్ చూసి కాలు పెట్టాలి, చూసుకుని కాలు కొంచెం పైకి. ఓకే, ఎస్ ఎస్ ఎస్. స్పాట్ చూడు, కాలు పెట్టే స్పాట్ చూసి కాలు కరెక్ట్ గానే ఉన్నట్టున్నాయి ఇవన్నీ గుంటలు. ఎక్కారు బ్రో చాలా మంది పైకి, అక్కడ నేమ్స్ రాసుకున్నారు కదా. రావుతా ఉంది అక్కడ. లోపడుతుంది కానీ నువ్వు దిగేటప్పుడు ఎట్లా చూసావు? కట్టి దిగడమే. అరే టోయింగ్ బెల్ట్ కూడా అల్లుండే. మీ రైట్ కాల్ దగ్గరలో ఒకటి ఉంది బ్రో. వద్దులే ఇంక చాలు. సర్లే, అట్లే ఉండు. లోపల చాలా లోతుగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, లోపలికి వెళ్ళామని చూసాను. చాలా ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.